రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ కేఎల్హెచ్ యూనివర్సిటీలో ఏఐ ఆధారిత సాంకేతికాల్లో తాజా ధోరణులపై అంతర్జాతీయ సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ప్రొఫెసర్లు బి యజ్ఞనారాయణ, బి సూర్యకాంత్, డాక్టర్ శారద, డాక్టర్ ఎస్కే అల్తాఫ్ ప్రారంభించారు. ఈ సదస్సులో ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిశోధకులు తమ పరిశోధనా పత్రాలను సమర్పించారు. మొత్తం 108 పత్రాలు అందగా వాటిలో ఉత్తమమైన 28 పత్రాలను స్ప్రింగర్ CCIS పుస్తక శ్రేణిలో ప్రచురణకు ఎంపిక చేశారు. For example, of the chat translation, the same model is English words. Right? Suppose because it's written in Hindi, the translator expects a Hindi text. Okay, so this thing is supposed to be translated. The word is called transform and Aikimata man in Hindi, right? Because the text is in Hindi, so that's supposed to be written in Hindi. Same thing with office. Office is a ఈరోజు మా కేఎల్హెచ్ అజీజ్ నగర్ క్యాంపస్లో థింక్ ఏఐ థర్డ్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తాం. ఎవ్రీ ఇయర్ మనం ఈ కాన్ఫరెన్స్ ఈ క్యాంపస్లో నిర్వహిస్తూనే ఉంటాం. సో ఈ సంవత్సరం కూడా మనం December 19th and 20th నిర్వహిస్తామండి. సో దీనికి కీనోట్ స్పీకర్స్ కింద ప్రొఫెసర్ యజ్ఞనారాయణ గారు ఫ్రమ్ IIIT హైదరాబాద్ అండ్ డాక్టర్ శారదా మేడం ఫ్రమ్ ఐకార్ సైంటిస్ట్ అండ్ అఫ్తాబ్ గారు ఫ్రమ్ టెక్నాలజికల్ యూనివర్సిటీ బెర్లిన్ నుంచి కూడా వచ్చారు. సో ఇందులో ఆల్మోస్ట్ 150+ పార్టిసిపెంట్స్ ఉన్నారు. సో ఈ కాన్ఫరెన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, ఏఐ అండ్ ఏఐ ఎనేబుల్ టెక్నాలజీస్ గురించి చాలామంది రీసెర్చర్స్, ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్, రీసెర్చ్ స్కాలర్స్, అకాడమిషియన్స్ పేపర్స్ సబ్మిట్ చేయడం జరిగింది. టోటల్ 108 పేపర్స్ వచ్చాయి. 108 పేపర్స్లో మనం 28 పేపర్స్ని యాక్సెప్ట్ చేసాం. ఈ కాన్ఫరెన్స్ 2 days నిర్వహించబడుతుంది, December 19th and 20th. ఏంటంటే మేజర్ ఏంటంటే స్టూడెంట్స్ ఏఐ గురించి తెలుసుకోవాలన్నా లేదా ఏఐలో ఎట్లా పనిచేయాలని తెలుసుకోవాలన్నా సరే అందులో ఉన్న లేటెస్ట్ టెక్నాలజీ గురించి ఎక్కువ ఎంఫసైజ్ చేసి పేపర్స్ అన్ని సబ్మిట్ చేయడం జరిగింది. సో కంటిన్యూస్గా పేపర్ ప్రెజెంటేషన్స్ అనేవి జరుగుతున్నాయి. సో దీనికి ఎంత సక్సెస్ అవ్వడానికి కారణం మా అకాడమిక్ లీడర్షిప్ టీమ్, అది కాకుండా మా యూనివర్సిటీ మేనేజ్మెంట్ ఈ కాన్ఫరెన్స్ని సపోర్ట్ చేసి ఇంత గ్రాండ్ సక్సెస్ చేసినందుకు మా మేనేజ్మెంట్కి కూడా చాలా థ్యాంక్స్ అండి. And thanks to press and media for visiting KLH Aziz Nagar campus. Thank you. Na peru Sandeep. I am the HOD of AI and ES department at KL University Hyderabad campus. మేము ప్రతి సంవత్సరము డిసెంబర్ మంత్లో ఒక ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ కండక్ట్ చేస్తాము. అది గత 3 years నుంచి ఈ కాన్ఫరెన్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ కాన్ఫరెన్స్ నేను ఎమినెంట్ పర్సనాలిటీస్ని పిలిపించి వాళ్ళ ద్వారా ఏఐలో ఉన్న లేటెస్ట్ టెక్నాలజీస్ గురించి లెక్చర్స్ డెలివర్ చేయడం జరుగుతుంది. అలాగే స్టూడెంట్స్కి కానీ రీసెర్చ్ స్కాలర్స్ కానీ వాళ్ళు రాసిన ఆర్టికల్స్ని ఇక్కడ ప్రజెంట్ చేసుకొని దాన్ని స్ప్రింగర్లో పబ్లిష్ చేయడం జరుగుతుంది. ఇది గత 3 years నుంచి కంటిన్యూస్గా ఒక పీరియాడిక్గా యాన్యువల్గా జరుగుతున్న యాక్టివిటీ. ఇందుకోసం చాలామంది ఎమినెంట్ ఫ్యాకల్టీ, స్టూడెంట్స్ అందరూ ఈ లెక్చర్స్ వినడానికి ఈరోజు వచ్చారు. ఇది నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్లో కూడా కంటిన్యూస్గా మేము ఈ కాన్ఫరెన్స్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. దీన్ని సపోర్ట్ చేసిన మా మేనేజ్మెంట్, KLH మేనేజ్మెంట్కి వీఆర్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు యూ అండ్ వీ విల్ బీ కంటిన్యూయింగ్ ద సేమ్ కైండ్ ఆఫ్ థింగ్ ఇన్ ద నియర్ ఫ్యూచర్ ఆల్సో. నేను జర్మనీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను, టెక్నికల్ యూనివర్సిటీ ఆఫ్ బెర్లిన్లో. నేను ఇప్పుడు హైదరాబాద్లో ఉండడం వల్ల KL యూనివర్సిటీ హైదరాబాద్ థింక్ AI కాన్ఫరెన్స్కి నన్ను ఇన్వైట్ చేశారు గెస్ట్ కింద. సో మార్నింగ్ నుంచి అరౌండ్ 8 నుంచి నేను ఈవెంట్లో పార్టిసిపేట్ చేస్తున్నాను. సో టు స్టార్ట్ విత్ రంగయ్య గారు వచ్చి కీనోట్ స్పీచ్ ఇచ్చారు అండ్ చాలా బాగా మాట్లాడారు ఏఐ గురించి. అంటే నార్మల్గా మీరు బయట ఎక్కడైనా చదివి మేబీ ChatGPT లేదా AI అది ఇది అని నార్మల్గా న్యూస్లో చూస్తూ ఉంటారు. బట్ ఒక లెజెండ్ మాట్లాడుతుంటుండే, అంటే ఆ ఫీల్డ్ ఎక్స్పర్టీస్ ఉండి చాలా ఇయర్స్ ఎక్స్పీరియన్స్ చేసి ట్రావెల్ చేసి టెక్నాలజీ పరంగా, సో ఆయన మాటల్లో ఏఐ అంటే ఏంటి, యాక్చువల్లీ ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతుంది, సో అది చాలా ఇంట్రెస్టింగ్గా మాట్లాడారు. సో ఒకవేళ మీరు ఏఐ ఆ ఫీల్డ్ రిలేటెడ్ ఫాలో అవుతున్నా లేదా తెలుసుకోవాలనుకున్నా డెఫినెట్గా KL వాళ్ళు